హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో, అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలుల వర్షాలు పడ్డాయి. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ తెలియజేస్తూ వచ్చింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, ఇది పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా పయనిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు? ఏ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? అండ్ దీంతో పాటుగా గత 3, 4 రోజుల నుంచి మన ఏపీలో అలాగే తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపుగా 40-42 వరకు అత్యధికంగా అంటే గరిష్టంగా నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. నిన్నటి రోజున బాపట్లలో 41, అలాగే జంగం మహేశ్వరపురంలో వచ్చేసి 41 డిగ్రీలు, తిరుపతిలో గరిష్టంగా 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోనే, అన్ని ప్రాంతాల్లో అయితే కాదు. సో అయితే ఇక రాగల 24 గంటల పాటు ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవ్వచ్చు? సో ఇలాగ మీకు వివరాలన్నిటి గురించి క్లియర్‌గా వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సింపుల్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని పక్కనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మీకు ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ అండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. చూడండి ఒకసారి స్క్రోల్ చేసి కిందకి. ఓకేనా? సో మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అందజేస్తూ ఉన్నాను. తప్పకుండా జాయిన్ అయిపోండి. మీరు రెగ్యులర్‌గా కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మన గ్రూప్‌లో జాయిన్ అవ్వడం ద్వారా. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తాజాగా వాతావరణ శాఖ అధికారుల నుండి రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో అయితే నైరుతి ఋతుపవనాల సీజన్‌లో ఇది రెండవ అల్పపీడనంగా చెప్పుకోవచ్చు. బుధవారం అనగా నిన్న ఉదయం వాయువ్య బంగాళాఖాతంలో ఇది ఏర్పడడం జరిగిందనమాట. ఓకేనా? సో అయితే దీని ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల్లో మనకు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలి పలు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురవచ్చని అంచనా వేస్తున్నారు. సో ఒక్కసారి ఈ లైవ్ రిపోర్ట్‌లో చూడొచ్చు. ఇక్కడ వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఏర్పడిందని చెప్పారు కాబట్టి, సో దాన్నే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ప్రెజెంట్ అయితే ఇక్కడ కేంద్రీకృతం అయ్యుందనమాట. ఓకేనా? అలాగే మరొక వైపు వచ్చేసి జమ్మూ, షాజహాన్‌పూర్, పాట్నా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నటువంటి రుతుపవన ద్రోణి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఉన్నటువంటి అల్పపీడన కేంద్రం గుండా తూర్పు బంగాళాఖాతంపై విస్తరించి ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోఫో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు అయ్యేటువంటివి వీస్తూ ఉన్నాయన్నమాట. సో ఒక 4-5 రోజుల నుంచి మన ఏపీలో మెయిన్‌గా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా? సో అయితే దీని కారణంగా రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో అలాగే యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, వీటితో పాటుగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వేడి, తేమ పరిస్థితులు ఏర్పడొచ్చని వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 7 రోజుల పాటు ఈశాన్య తూర్పు భారతంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని జూలై 16, 17 అనగా ఈరోజు, రేపు
ఈ తేదీల్లో ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ క్లియర్ కట్‌గా పేర్కొనింది. సో, అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో అలాగే నెక్స్ట్ ఉష్ణోగ్రతలు ఎటువంటివి ఎక్కడెక్కడ కొంచెం హెవీగా నమోదయ్యేందుకు అవకాశం ఉండొచ్చు. వీటన్నిటి గురించి మీకు ఇంకొంచెం క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో కూడా మీరు ఆ అల్పపీడనాన్ని గమనించవచ్చు. ఇక్కడ కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన విధంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని అని చెప్పారు కదా! ఇక్కడ కనిపిస్తుంది మీకు గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, యెల్లో కలర్‌లో ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. అయితే ప్రెజెంట్ వచ్చేసి మనకు ఏపీలో మాత్రము విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, విజయనగరం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఎండ అనేదైతే ఉందన్నమాట. అంటే వాతావరణం నిర్మలంగా ఉంది. ఓకేనా? తెలంగాణలో వచ్చేసి నేనిప్పుడు చెప్పబోయే డిస్ట్రిక్ట్స్‌లో రాగల ఒక 2, 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని రిపోర్ట్ అయితే వెల్లడించారు. సో, నేను చెప్తాను ఆ డిస్ట్రిక్ట్స్ ఏవేవో అని. సో, ఫస్ట్ వచ్చేసి యాదాద్రి, అలాగే నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని, మిగిలినటువంటి ప్రాంతాల్లో వాతావరణం కొంచెం పొడిగా ఉండేందుకు అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే వచ్చింది. ఓకేనా? దీంతో పాటుగా హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మీ ఏరియాలో తెలంగాణలో వెదర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియజేసేయండి. ఓకేనా? సో, ఒకసారి ఈ ఇమేజ్‌లో కూడా చూడొచ్చు. ఈ నాందేడు, వరంగల్లు, హైదరాబాదు, మహబూబ్‌నగరు ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నల్గొండ, వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి, ఖమ్మము, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చండి. సో, ఇది ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆ టైంలో కూడా ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం చెదురుమదురుగా బలంగా వర్షాలు పడొచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము అంతగా వర్షాలు ఎటువంటివి పడవు కానీ సో, కొంచెం వాతావరణం చల్లదనంగా ఉండొచ్చు మబ్బులతో కమ్ముకొని. అంటే మేఘావృతమైనటువంటి వాతావరణం. తెలంగాణలో హైదరాబాదు ఇక్కడ చూస్తున్నారు. ఈ ఇమేజ్‌లో హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, ఈ సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి కావచ్చు, యాదాద్రి, భువనగిరి, ఖమ్మము ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురవచ్చు. ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో. నెక్స్ట్ చూడొచ్చండి. ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. ఒకసారి ఆ టైంలో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలైతే ఉన్నాయి. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మెయిన్‌గా ఉత్తర కోస్తాంధ్రకు ఈ అల్పపీడనం ప్రభావంతో ఎఫెక్ట్ అయితే ఉంది. తప్పకుండా పడుతాయి ఆ టైంలో కూడా. అలాగే తెలంగాణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో నాందేడు, వరంగల్, ఖమ్మము, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి ఆ టైంలో. ఓకేనా? సో, నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు తెల్లవారుజామున అనగా 17వ తారీఖున తెల్లవారుజామున ఒక 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఆ టైంలో చూడొచ్చు ఈ అల్పపీడనం రేపు కూడా ఇదే ప్లేస్‌లో కేంద్రీకృతమైతే అయ్యింది. సో, ఇది రాగల 24 గంటల్లో బలపడొచ్చని అంచనా వేస్తున్నారు. జస్ట్ అంచనా వేస్తున్నారు. కన్ఫర్మ్ అయితే చెప్పలేదు ఇంకా మనకు. దీని ప్రభావంతోనే మెయిన్‌గా మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చని చెప్తున్నారు. రాగల 2, 3 రోజుల పాటు. ఓకేనా? బట్ నేను మీకు రాగల 24 గంటల పాటు రిపోర్ట్ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మాత్రం కొంచెం పొడి వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ తేలికపాటి వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా నమోదవుతాయి. వేడి, తేమ, వడగాళ్ళు కూడా వీచేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, తెలంగాణలో కూడా సేమ్ రేపు తెల్లవారుజామున అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో ఆ టైంకి ఈ అల్పపీడనం కొంచెం కొంచెంగా మొత్తం విస్తరిస్తూ ఉంది. ఏపీలో, తెలంగాణలో అన్ని ప్రాంతాలకు కూడా. సో, మెయిన్‌గా రేపు మధ్యాహ్నం ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి ఎక్కువ రైన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సో, కొంచెం ఏపీలో మిగిలినటువంటి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది. మేఘావృతమైనటువంటి వాతావరణము. తెలంగాణలో కూడా మోస్ట్‌లీ అన్ని జిల్లాల్లో కూడా పొడి వాతావరణం నమోదవుతున్నప్పటికీ నాందేడు, వరంగల్, ఈ ఖమ్మం జిల్లాల్లో మాత్రం రెయిన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. అంటే ఈ అల్పపీడనానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు.
ఓకేనా. సో, ఫైనల్‌గా ఇది రేపు రాత్రి 17వ తారీఖున రాత్రి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా మోస్ట్‌లీ అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. మెయిన్‌గా ఉత్తర కోస్తాంధ్ర, అలాగే ఈ నాందేడు, వరంగల్లు, ఖమ్మము, వికారాబాదు, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాలకు వర్షాలు ఎక్కువగా కురవచ్చు. హైదరాబాద్‌లో కూడా ఈవెన్. ఓకేనా. సో, ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు రిపోర్ట్స్ అనేటువంటివి. సో, మీకు రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.